చంద్రబాబు నాయుడు నిన్ననే అన్నదాత సుఖీభవ రిలీజ్ చేసిన సందర్భంలో ఇప్పుడు జగన్ దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ని రైజ్ చేసుకొచ్చారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమే కాదు, వాటికి షూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటికి పంచుతారు, తీరా అధికారంలోకి వచ్చే గ్యారంటీగా మోసం చేస్తారు. ఇది వాళ్ళ మరోసారి నిజమైంది. సూపర్ 6 సూపర్ 7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతు భరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ ఒక మోసం, మీ షూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరు ఇచ్చిన గ్యారంటీ పచ్చి మోసమే. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా మీరు ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికి వాస్తవం. చంద్రబాబు మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే ప్రభుత్వ ఖజానాలో 100 కోట్లు కూడా లేని పరిస్థితులు ఉన్నా సరే 2019 అక్టోబర్లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించాం. 5 ఏళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచాం. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్ళు. కానీ మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. మా 2019 మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా 12,500 రూపాయలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే దానికంటే మిన్నగా మరో 1000 పెంచి వరుసగా 5 ఏళ్ళు ప్రతి ఏటా 13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద 34,288 కోట్లు అందించి రికార్డు సృష్టించాం. కానీ చంద్రబాబు మీరు కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా మీరు ఏటా 20,000 అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ 2 సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకి 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి ఇచ్చింది కేవలం 5,000. అది కూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా పెట్టుబడి సాయం చేయకుండా మళ్ళీ రైతులకు వడ్డీ వ్యాపారం వైపు, ప్రైవేట్ అప్పుల వైపు మళ్లించారు. మా ప్రభుత్వంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే మీరు ఉద్దేశపూర్వకంగా 1.25 లక్ష నిబంధనలు పెట్టి సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి రైతులకు అన్యాయం చేశారు. ఎంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధి లేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వాళ్ళని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని సినిమా సెట్టింగుల తరహాలో చేయడానికి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్ళీ నిలబెడితే ఇప్పుడు మళ్ళీ సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేము ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ మీరు దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికి వదిలేశారు. రైతులకు అందే 0 వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారు. మేము ప్రవేశపెట్టి అమలు చేసి అనేక వైపరీత్యాల సమయంలో 7,802 కోట్లు అందించి రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాది కూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆర్బీకేలని మీ క్రాప్ని టెస్టింగ్ ల్యాబుల్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువుల్ని, పురుగు మందులని సర్టిఫై చేసి మేము అందిస్తే తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలకు ప్రోత్సహించి ఉద్దేశపూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులు దోచుకునే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకి భరోసా లేకపోవడం వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం మీ అమానవీయ నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం అంటూ విమర్శించారు.